హాయ్ ఫ్రెండ్, తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించిన చాలా బాగుంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక. భర్త స్నేహితుడి చేతిలో అఘాయిత్యానికి గురైన ఓ అమ్మాయిగా అతడిపై ప్రతీకారం తీర్చుకునే గృహిణి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే విలనిజం చూపించి ప్రశంసలు అందుకుంది ఈ హీరోయిన్. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. శ్రీకాంత్ జోడీగా దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలో నటించింది. ఒకప్పుడు యువత కలల రాణి శ్వేత కుమార్ అలియాస్ మాళవిక 90వ దశకం చివరి నుంచి 2000వ దశకం వరకు సౌత్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో శ్రీకాంత్, వడ్డే నవీన్ హీరోలుగా నటించిన చాలా బాగుంది సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మాళవిక. భర్త స్నేహితుడి చేతిలో అఘాయిత్యానికి గురైన ఓ అమ్మాయిగా అతడిపై ప్రతీకారం తీర్చుకునే గృహిణి పాత్రలో తన నటనతో ఆకట్టుకుంది. మొదటి సినిమాలోనే విలనిజం చూపించి ప్రశంసలు అందుకుంది ఈ హీరోయిన్. అప్పట్లో ఈ మూవీ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చాయి. శ్రీకాంత్ జోడిగా దీవించండి, నవ్వుతూ బతకాలిరా, ప్రియనేస్తమా, అప్పారావు డ్రైవింగ్ స్కూల్ వంటి సినిమాలో నటించింది. దక్షిణాదిలో ఉన్న అన్ని భాషల్లో వరుస సినిమాలు చేసింది. కెరీర్ మంచి ఫామ్లో ఉన్న సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైంది మాళవిక. ఆమె నటించిన చివరి చిత్రం అప్పారావు డ్రైవింగ్ స్కూల్. 2004లో విడుదలైన ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. ఆ తర్వాత 2009లో చివరిగా తమిళంలో ఓ మూవీలో కనిపించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. బెంగళూరుకు చెందిన నటి మాళవిక 19 ఏళ్ల వయసులో సినిమాలో నటించడం ప్రారంభించింది. సుందర్ సి దర్శకత్వంలో అజిత్ హీరోగా తెరకెక్కిన ఉన్నే చిరుత సినిమాతో వెండితెరకు పరిచయమైంది. కొన్ని సినిమాల్లో కథానాయికగానే కాకుండా స్పెషల్ అపీరియన్స్ పాత్రలు చేసింది. 2007లో సుమేష్ను పెళ్లి చేసుకున్న మాళవిక, వీరికి ఆరవ్, అన్య అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన మాళవిక తన ఫోటోలు, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్స్టాలో షేర్ చేసిన యోగా ఫొటోస్ చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. యోగా ప్రయాణం అంత సులభం కాదు, కానీ మీరు యోగా చేయాలని అనుకుంటే మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకొస్తుంది. ప్రతిరోజు యోగా చేయడానికి మీ మ్యాట్ ముందు ఉండడం అంటే మొక్కకు నీరు పోయడం లాంటిది. అది మిమ్మల్ని మరింత దృఢంగా మారుస్తుంది. యోగా భంగిమలు, శ్వాస వ్యాయామాలు కష్టమైన రోజుల్లోనూ మిమ్మల్ని ముందుకు నడిపిస్తాయి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. 44 ఏళ్ల వయసులోనూ శరీరాన్ని ఫిట్గా యోగా చేస్తూ మెయింటైన్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యపరిచింది మాళవిక. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.